छत्रपति शिवाजी महाराज की जय। హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం భీమశంకర్ జ్యోతిర్లింగం దగ్గర ఉన్నాం. ఆ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక ట్రెక్కింగ్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది ఆ ట్రెక్కింగ్ కొండ మీద. అక్కడికైతే మనం వెళ్తున్నాం. ప్రజెంట్ ఈ దారి మొత్తం అంతా కంకర రాళ్ళతో నిండిపోయింది అనమాట. అటు ఇటు చెట్లు. సో చెప్పులు లేకుండా అయితే నడవలేరు. సో ఈ భీమశంకర్ జ్యోతిర్లింగం అనేది దట్టమైన అడవిలో ఉంది. అది కూడా అడవిలో కూడా కొండ మీద కూడా కాదు, చెప్పలా లోపలికి ఉందన్నమాట. చుట్టూ ఫారెస్ట్ ఏరియా అనేది చూడండి. ఇదంతా రూట్ కూడా ఇది మొత్తం చుట్టూ ఫారెస్ట్ ఏరియానే. ఇంత లోపలికి కూడా అసలు ఇది చాలామంది జనాలు వస్తున్నారు, చూస్తున్నారు. ఇది ఒక ప్రాముఖ్యత చెందిన ప్రదేశం అన్నమాట. సో మనం వెళ్ళేటప్పుడు దారి ఎలా ఉంది ముందు చూసుకుందాం ఇక. సో ఈ రోడ్ చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం కంకర రాళ్ళు. అడవిలో పోయే కొంది ఇంకెలా ఉంటుందో. ఇక్కడ పక్కన ఏదో పార్క్ లాగా ఉంది. ఇటు చూస్తున్నారు కదా, ఈ రూట్లోనే మనం నడుచుకుంటూ వచ్చేది. ఇలా ముందుకైతే వెళ్తున్నాం. చూద్దాం ఎంత దూరం వెళ్ళాలో. ఇట్లా ఇటు పర్లేదు. ఇప్పుడు ఇంత ఎండలో కూడా ప్రశాంతంగా పోతున్నాం. అంటే మొత్తం అటు ఇటు చెట్లు ఉన్నాయి. చెట్లు ఉన్నాయి. ఈ ఎండ పెద్దగా తెలియట్లేదు మనకి. కూల్ చల్లటి గాలి తగులుతుంది. అంటే ఎక్కడైనా ఫారెస్ట్లో మనం చాలా ఫారెస్ట్లో పోయినప్పుడు కూడా ఇంతే ఉంది కదా. ఎండ ఒక పక్కన ఎండ వస్తూనే ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే కొండ ఎక్కట్లా, పైకి ఎక్కట్లా, మొత్తం నడుచుకుంటా కంకర రాళ్ళు ఉన్నాయి అంతే. కొంచెం ముందుకు పోతే ఉంటుంది. ఇంకా చూద్దాం ముందు ఎలా ఉందో. వ్యూ చూడు, హైలైట్ ఉంది. పండగ దగ్గరకు వస్తుంది. అది వ్యూ హైలైట్ ఉంది. శంకర్ కాకపోతే ఇప్పుడు వేరే ట్రెక్కింగ్ పాయింట్ల దగ్గర మనకి ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏది కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏవోటి అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ ఏం లేవు. ఎక్కడ ఉంటాయో లేవో తెలియదు. ఎటు పోవాలి ఇప్పుడు? మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో మిడిల్లోకి వచ్చి ఎత్తుక్కుంటాడు చూసినావా? ఇది ఎవ్వరు లేరు మరి. ట్రై చేసి చూద్దాం. ఇటు అనుకుంటానమ్మా. ఇటే ఇటే ఇటు వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉంది. చూడండి ఇలా నడుచుకుంటూ వచ్చామన్నమాట. సో అటు నుంచి అటు తిరిగి ఇలా వచ్చాం. వచ్చిన రూట్ మొత్తం ఇలానే ఉంది కంకర రోడ్డుతో. ఏం చేస్తున్నారా? సో నాకు తెలిసి మనం వెళ్ళాల్సింది అక్కడికి అనుకుంటా. అంటే కన్ఫామ్ తెలియదు అక్కడికే అని నేను అది అనుకుంటున్నా. ఇది రూటు మాత్రం హైలైట్ ఉంది. అంతా మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎంత నడిచినా మాకు ఎట్లా అంటే ఫుల్ ఎండ ఉంది. అప్పుడప్పుడు చల్లటి గాలి వస్తుంది. మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్నాం. అయినా సరే ప్రయాణం ముందు సాగిపోతుంది అన్నమాట. ఇక్కడ ఫారెస్ట్ రోడ్లోకి వచ్చినప్పుడు ఏమైందంటే ఇన్ని రోజుల నుంచి ట్రాఫిక్, పొల్యూషన్, ఇదంతా సౌండ్ విని ఇక్కడికి వచ్చిన తర్వాత చెట్లు, చల్లటి గాలి ఇవన్నీ చూస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉన్నట్లు వస్తుంటుంది. పీస్ఫుల్గానే ఉంటుంది అసలు. చూడండి అసలు ఆ కొండలు ఇవన్నీ చూస్తుంటే ఎంత బాగుంటుందో. మనుషుల జీవితం ఎక్కడే మొదలైంది కదా. ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది. మనం ప్రకృతికి దూరంగా వెళ్ళిపోతున్నాం. కానీ ఆరోగ్యం బాగాలేదనుకోండి, మళ్ళీ ప్రకృతి దగ్గరికి రావాలి. ఆక్సిజన్ కావాలంటే తప్పనిసరి. అది మనకు అది మ్యాటర్. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇలా ప్రకృతిలోకి వస్తే, నేచర్లోకి వస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వచ్చేసినాం అనమాట. ఇది హనుమాన్ టెంపుల్. ఇక్కడ చాలామంది కార్లు ఎటు నుండి వచ్చాయి. ఇదే రూటో కాదో తెలియదు కానీ కార్లు కూడా వస్తాయి ఈ రూట్లో. ఇక్కడ వరకు వస్తాయి. ఇక్కడ నుంచి ఫర్దర్ ట్రెక్కింగ్ ఉంటుంది మనకి. బైక్స్, కార్లు నడుచుకుంటూ వస్తే బాగుంటుంది. మేమైతే నడుచుకుంటూ వచ్చాం. ఇలా వచ్చాం అనమాట. అటు సైడ్ టెంపుల్ ఉంటుంది.
ఇదంతా చూడకుండా చుట్టూ ఫారెస్ట్ చూడండి, అన్ని కొండల మధ్యలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్న తర్వాత ఇంకా పైకి వెళ్ళాలి. ఇదే హనుమాన్ టెంపుల్. ఇక్కడ చూడండి విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. మరి తను మేబీ ఇక్కడ స్వాములు అనుకుంటా, ఉంటారు కదా బాబాలు, వీళ్ళు వాళ్ళ విగ్రహాలు అయి ఉండొచ్చు. ఇగో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడిప్పుడే, చిన్న చిన్న. ఇక్కడ కూడా ఒక బాబా ఉన్నాడు. ఇది ఫుల్ అడవి మధ్యలో ఇది ఉందన్నమాట. ఇది హనుమాన్ టెంపుల్. మనం ట్రెక్కింగ్ వెళ్ళాలంటే అటు రెడ్ షర్ట్ అతను వెళ్తున్నారు చూసారా, ఆ రూట్ వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనం దర్శనం చేసుకొని ట్రెక్కింగ్కి వెళ్ళిపోదాం. హనుమాన్ టెంపుల్ అనమాట, ఆంజనేయ స్వామి. ఇది ఫారెస్ట్ ఏరియా, ముందు కోనేరు లాగా ఉంది. ఇది హనుమాన్ టెంపుల్. ముందు మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. సో హనుమాన్ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాం కదా. సో ఈ రూట్ వెళ్తున్నాం. పైకి వెళ్ళడానికి కొంకణ్ కాడు ఉంటుంది పైన, పైకి వెళ్తున్నాం. ఇక్కడ చాలా స్వాములు, ఇది భీమశంకర్ జ్యోతిర్లింగం కదా, చాలా స్వాములు చాలామంది ఉంటారనమాట. ఇక్కడ బాబాలు వాళ్ళు మనం చూడవచ్చు, పెద్ద లాంగ్ హెయిర్ పెంచేసి ఇలా ఉండేటోళ్ళు చాలామంది ఉంటారు. సో చూడండి రూట్ ఎలా ఉందో. ఆంజనేయ స్వామి అమ్మ తల్లి ఆంజనేయ మాత కదా, ఆంజనేయ మాత టెంపుల్ కూడా పైన ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం పైకి వెళ్ళాలి. రూట్ అది. చలో మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇది రూట్ చూడండి ఎలా ఉందో, మొత్తం ఫారెస్టే ఫుల్. అసలు ఇలాంటి ఫారెస్ట్కి వచ్చినప్పుడు మాకు మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ఇంకా వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, ఏముంది చూడాలి అని. చూడండి రూట్ మాత్రం చాలా బాగుంది. ఇలా ఉంటేనే దీని ఒరిజినాలిటీ ఇలానే ఉంటుంది అనమాట. సో దీన్ని స్టెప్స్ కట్టి రోడ్ వేసి ఇలా వేస్తే ఒరిజినాలిటీ పోతుంది. అది నిజం, చాలా బాగా. ఇలా ఉంటేనే హైలైట్ ఉంటుంది అనమాట. అక్కడ ఆంజనేయ మాత అమ్మవారు టెంపుల్ అక్కడ ఉంది, దాన్ని చూసుకొని మనం పైకి వెళ్ళిపోదాం. చూడండి టెంపుల్ ఇది ఎలా కట్టారు, చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారు. వెళ్దాం, అటు నుండి వచ్చాం మనం. దగ్గరే పక్కనే హనుమాన్ టెంపుల్. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇది అనమాట. అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మనం కొంకణ్ కాడు పీక్ పాయింట్ ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాం. చాలామంది వస్తున్నారు, పైకి వెళ్ళిపోయి చూసి వచ్చినారు. పిల్లలు కూడా, చిన్నపిల్లలు ముసలోళ్ళు కూడా వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక ఎక్సర్సైజ్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మనం రెగ్యులర్గా తినటం తిరగటం ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రెక్కింగ్ చేస్తే బాడీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. మన ఫిజికల్ కండిషన్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది మనకు అర్థమైద్ది. జనరల్గా ఈ ట్రెక్కింగ్ కానీ లేకపోతే ఒక కష్టమైన లైఫ్ అనేది జీవించడం కానీ మనకేమీ కొత్త ఏం కాదు. కాకపోతే టెక్నాలజీ పెరిగిపోయి ప్రతి పనికి మిషన్స్ వచ్చేసేసరికి కొంచెం మనకు అలవాటు తప్పిందనమాట. ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు, అందరూ చేయగలరు. మాకు స్టార్టింగు ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా డిఫికల్ట్ అనిపించింది. ఇప్పుడు అంతా ఏం లేదు, చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాం. ఇందాక హనుమాన్ టెంపుల్కి వెళ్ళినాం కదా, అక్కడ బొట్టు పెట్టారు. మ్యాటర్ ఏంటంటే తప్పిపోయినాం. అంటే తప్పిపోలేదు, కొంచెం హైట్ వచ్చినాం. చూసారా, అట్లా వచ్చినాం. పైకి క్లోజ్ అయిపోయింది. అటు నుంచి వెళ్ళడానికి రూట్ లేదు. వంశీగాడు అటు వెళ్ళాడు, కిందకి వెళ్ళాడు. మళ్ళీ ఎవరన్నా ఉంటారా అడుగుదామని. వాయిస్ అయితే అటు సైడ్ వినిపిస్తుంది. చూద్దాం, పిలిస్తే ఎవరో ఒకరిని అడుగుతాడు కదా, కనుక్కుందాం. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మేము కష్టపడి ఎంత పైకి ఎక్కినామా ఆడ క్లోజ్ అయిపోయింది. తప్పదు, ఏం చేస్తాం. మళ్ళీ దిగి మళ్ళీ వేరే సైడ్ ఎక్కాలి. బొట్టు కారిపోతుంది. మేము తప్పేమేమో అనుకున్నాం, కానీ కరెక్ట్ రూట్ ఇదే అంట. వంశీగాడు కిందకి వెళ్ళాడు,
మళ్ళీ ఎక్కుకుంటే అదంతా ఎక్కుంటూ వస్తుండో కిందకి వెళ్ళి అక్కడ ఎవరు నన్ను అడిగితే చెప్పారనమాట మా ఇదే రూటు అని. ఇటే అంటారా? ఇట్లేదా బ్యాక్ సైడ్ రూటు? అటు కాదు ఆగండి, మేము ఒక కన్క్లూజన్ రావాలి ఎటు వెళ్ళాలని, లేకపోతే మళ్ళీ బిస్కెట్ అయ్యిద్ది. రూట్ ఎటు వెళ్ళినది సరిగా లేదు, నాకైతే ఇటే అనిపిస్తుంది. ఇది క్లియర్ రూట్ అయితే కనిపిస్తుంది ఇటు, అందుకని ఇటు అనుకుంటున్నా. సో ఒక 5 minutes ఆగమంది, ఆగుదాం. ఎవరో వాయిస్ వినిపిస్తుంది, ఎవరైనా వస్తున్నారేమో. 5 minutes ఆగిన తర్వాత చూద్దాం. కానీ ఇక్కడ మొత్తం ఫారెస్ట్ చూడండి, దోమలు కూడా అట్లే కొడుతున్నాయి, కానీ చాలా బాగుంది. సో మాకు తోడుగా వేరే వాళ్ళు అయితే యాడ్ అయ్యారు. మేమేమనుకున్నాం వాళ్ళకి దారి తెలిసిద్దిలే అనుకున్నాం, వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు కూడా ఇటే వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ మునిగితే అందరం మునుగుదాం, ఏమవుతుంది, తిరుగుతాం కొండ కాసేపు. లాస్ట్ టైం ఎక్కడ రాది మనం కొండ చుట్టూ తిరిగినాం, టచ్వుడ్ వ్యాలీ పోయినప్పుడు తిరిగినాం, కొండ చుట్టూ తిరిగి ఎటు పోవాలో తెలియలేదు. సో అందుకనే ఇక్కడ కాసేపు వెయిట్ చేసాం మేము, ఎందుకైనా మంచిదని. టచ్వుడ్ వ్యాలీ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. కింద పడేవాడిని ఇప్పుడు. ఇది రూటు. వాళ్ళు చూస్తున్నారు టోపీలు పెట్టుకొని వెనక. మేమైతే కింద మీద పడుకుంటూ అటు నుంచి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చినాం, ఇది వ్యూ. ఇక్కడ నుంచి ఇంకటి వెళ్ళాలనుకుంటా, అట్లా వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, ఏం చేస్తున్నావు వంశీ? కరేపాక అనుకొని తినేవు, ఆడ వేరే ఆక అనుకో. నిన్ను మోసుకొని నేను కింద దాకా వెళ్ళలేనురా. కరేపాకనా? ఇంత పెద్ద కొండ మీద కరేపాకు చెట్టు ఉంది. ఎస్, కరేపాకు చూడండి ఎంత బాగుందో. ఇగో తింటున్నావా? కరేపాకు కంటికి మంచిదా? ఒంటికి మంచిది. అది వ్యూ చూడండి, ఇదన్నమాట హైలైట్ వచ్చింది వ్యూ. ఇట్లా పోవాలి. ఇప్పుడు వాళ్ళు పోయారు కదా, ఫాస్ట్గా వాళ్ళకి వెళ్ళిపోదాం, లేకపోతే మళ్ళీ తప్పిపోయినాం అనుకో రూట్ మిస్ అయిపోతాం. అదంతా తిరుక్కుంటా ఇటు వెళ్తున్నాను, ఉరుక్కుంటూ వచ్చా. ఇటు చూడండి, రూట్ చూడండి ఎట్లుందో. బాబ్బా ఏమన్నా అడ్వెంచరస్గా ఉందా? ఒంగోలు నడుచుకుంటూ పోవాలి. వావ్, మొత్తం అడవిలో తిరుగుతున్నాం. వాళ్ళకి దారి తెలుసా, లేకపోతే వాళ్ళ వెనకబడి మనం వెళ్ళిపోతున్నావా? జస్ట్ మిస్, కింద పడేవాడిని. పాప చూడండి, మొత్తం అడవి. ఎంత అడవిలో తిరగాలి, ఎంత అడవిలో. ఇక్కడ క్యాంప్ వేసుకొని, టెంట్ వేసుకొని, క్యాంప్ ఫైర్ వేసుకొని ఒక నైట్ స్టే చేస్తే మనం ఓన్గా కుక్ చేసుకొని ఎట్లా ఉంటుంది? పొద్దున్నే లేసి సన్ రైజ్కి లేస్తే హైలైట్ ఉండదా? అప్పుడప్పుడు అలాంటివి కూడా చేయాలి. మన ఛానల్లోనే ముందు అవి కూడా వస్తాయి, త్వరపడండి. అది వ్యూ. వావ్ వంశీగాడు వాళ్ళని వదలట్లేదు అసలు, మళ్ళీ దారి తప్పిపోతామా అని. మొత్తం ఫారెస్ట్ ఏరియా. వావ్. ఇప్పుడు ఈ కొండ ఎక్కడానికి మనం చాలా తిప్పలు పడ్డాం అనమాట. ఆల్రెడీ సగం దూరం వచ్చి రూట్ తెలియక మళ్ళీ కిందకి వెళ్ళి వేరే వాళ్ళ కోసం వెయిట్ చేసాం. మా లక్కు బాగుండి వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు తీసుకొచ్చిన రూట్ ప్రకారం రావాలంటే మా వల్ల అయ్యేది కాదు. ఆ దారి అంతా ఎట్లా ఉందంటే మొత్తం సన్నగా ఉంటుంది, ప్లస్ చెట్లతో కవర్ అయిపోయింది అనమాట. సో ట్రెక్కింగ్ చిన్నదైనా కానీ ఒక వే తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రమే పైకి ఎక్కగలం. సో ఫైనల్గా మీకు సన్సెట్ అనేది చూపిస్తాం. హైలైట్ ఉంది వ్యూ, మాత్రం మామూలుగా లేదు వ్యూ. చూపిస్తా చూడండి.
ఇటు అనమాట మనం వచ్చింది. వీళ్ళ ద్వారా మనం వచ్చాం. దారి చూపించిన వాళ్ళు అది చూడండి. అదంతా ఎక్కి అటుపోయి అక్కడ దిగి మళ్ళీ అటు ఎక్కి ఆ కొండ దిగి అక్కడ దిగాలి. ఇట్లా వచ్చినా ఇప్పుడు వ్యూ చూపిస్తా చూడండి. కెమెరా క్యాప్చర్ అవ్వట్లేదా? చూడండి టైం అయ్యేది 4 o'clock. ఈ టైంకి కూడా వ్యూ హైలైట్ ఉంది. అదే ఫాగ్, ఈ టైంకి కూడా ఫాగ్. అది ఇప్పుడే ఎట్లుందంటే ఇంకా అంటే ఎర్లీ మార్నింగ్ ఫాగ్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది హైలైట్. చాలా బాగుంది. కొంకణ్ కాడ్ అంటారు దీన్ని, కొంకణ్ కాడ్ ట్రెక్. జై అటు చూడండి, అటు కూడా వెళ్ళొచ్చు. అక్కడ కూడా ఎక్కారు కొంతమంది. మనం అంత సాహసం చేయొద్దు. అవి చూడండి అసలు అదంతా రూట్ అసలు. ఇక దీని తర్వాత ఏం లేదు ఇక డైరెక్ట్ అది మొత్తం ఫారెస్ట్ కిందకే అనమాట. వంశీ ఎలా ఉంది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత? చాలా బాగుంది. వ్యూ ఎంత బాగుందో మనం ఎడ్జ్కి వెళ్తే భయం కూడా అలానే వస్తుంది అనమాట. సో మ్యాక్సిమం ఇదే లిమిట్. ఇక అవతలకి ఏం లేదు, డైరెక్ట్ యమపూరికే దారి. సో ఇక్కడ నుండి వ్యూ ఎంజాయ్ చేయాలి. లిటరల్గా అరే చాలా కింద ఉందిరా. అక్కడ నీకు ఎక్కడో ఇల్లు కనిపిస్తుంది చూసా, అక్కడెక్కడో ఇల్లు ఉంది. మొత్తం ఫాగు. ఈడ పిచ్చగా ఎండ ఉంది, అటు చూస్తేనేమో ఫాగు. మొత్తం ఫారెస్ట్, మొత్తం ఫాగు ఫారెస్ట్ మొత్తం సెపరేట్. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఆ టైంకి వస్తే మాత్రం మొత్తం క్లౌడ్స్ హైలైట్ ఉంటాయి. అది ఇంకా వస్తున్నారు కూడా చాలామంది. ఇది మొత్తం జనరల్గా వ్లాగ్స్ చేసేటప్పుడు ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి, వ్యూవర్స్కి బాగా చూపించాలి, మన వీడియో బాగుండాలి, ఇలా పాయింట్ ఆఫ్ వ్యూతో చాలా ట్రై చేస్తుంటాం. మన ఇంటెన్షన్ కూడా అదే. వ్లాగ్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. సో మనం ఇప్పుడు ఇలాంటి ప్లేసులకు వస్తాం కదా, బ్యాక్ సైడ్ చూడండి. మ్యాక్సిమం మనం ఉండే అంత లిమిట్లోనే ఉండాలన్నమాట. సో చాలా డేంజర్ జోన్కి మనం వెళ్ళకూడదు. ఉండే అంతవరకు ఉండి వ్యూ ఎంజాయ్ చేసి వస్తే చాలా బాగుంటుంది. మీకు ఒక ఇన్సిడెంట్ తెలిసే ఉండొచ్చు. ఒక యూట్యూబర్ ఏంటి అంబోలి ఘాట్ అనమా వాటర్ ఫాల్స్, తను అక్కడికి వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా పాపం తను కింద పడి చనిపోవడం అనేది జరిగింది. సో మనం ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ, ఎన్ని ట్రెక్కింగ్స్ చేసినా కానీ మన ఫేట్ అనేది బాగోపోతే ఎవరు ఏం చేయలేరు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. తర్వాత సంగతి. ఇంకోండి, ఇప్పుడు మేము ఈ రూట్లో వెళ్తున్నాం. అక్కడ కనిపిస్తున్నా అటు సైడ్ మొత్తం లోయ అనమాట. ఇంకా దప్ప ఏం లేదు, చాలా కిందకుంది. ఇంకోండి మేము అక్కడి నుంచి వచ్చాం. వైట్ షర్ట్లు కనిపిస్తున్నాయి చూసారా. వెళ్ళంపా. వర్త్ ఇట్ అసలు. ఇంత కష్టపడి ట్రెక్కింగ్ చేసినందుకు వ్యూస్ మాత్రం అదిరిపోయినాయి. అది పీక్ పాయింట్ లో छत्रपती शिवाजी महाराज की जय. అది तुमचं आमचं नातं काय? जय जिजाऊ जय शिवराय. छत्रपती शिवाजी महाराज की जय. సో చూస్తున్నారా పీక్ పాయింట్లో ఉన్నాం. దీని తర్వాత ఏం లేదు, మొత్తం లోయ అనమాట. మనకి ఇలా వేలానికి వచ్చినాం అనమాట. బాయ్ హాయ్ బోలో. నాకు ఫనీ పాయింట్ అంట. సో అది వ్యూ చూడండి. అక్కడ నుంచి ఆ చివరి నుంచి అది మొత్తం ఫారెస్ట్ ఏరియాలో మేము కింద పైన పడి వచ్చినందుకు ఫుల్ పొత్తు అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత చల్లటి గాలి, బ్యూటిఫుల్ వ్యూ, హైలైట్ అదిరిపోయింది. సో మీరు భీమశంకర్ వస్తే టెంపుల్ ఒకటే దర్శనం చేసుకొని వెళ్ళటం కాకుండా కంపల్సరీ నాగఫణి పాయింట్కి అయితే కంపల్సరీ రండి. మ్యాక్సిమం 2 hours ట్రెక్కింగ్ అనమాట. ఇది రూట్ చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. ప్రాపర్ రూట్లు ఉండదు, అయినా సరే ఎలాగైనా వచ్చేయండి. పైకి ఎక్కితే మాత్రం మైండ్ పోయిద్ది, అసలు మామూలుగా లేదు వ్యూ. మేము చెప్పిన దాని అంటే మొబైల్లో తక్కువగా అనిపిస్తుంది, మేము చెప్పిన దాని కూడా ఇక్కడ నిజంగా పాయింట్లో ఉంటే హైలైట్ ఉంటుంది ఆ ఫీల్ అనమాట. సో అది ఇదంతా మా టీం అనమాట, ట్రెక్కింగ్ టీము. వీళ్ళందరితో కలిసి మేము ఈ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసాము. వాస్తవానికి మాకు రూట్ అయితే తెలీదు, వీళ్ళ ద్వారానే వచ్చామన్నమాట.
ఇప్పుడు ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కిందకి వెళ్ళాలి. హాయ్ చెప్పండి. हाय एक बार छत्रपति शिवाजी छत्रपती शिवाजी महाराज की जय. तुमचं आमचं नातं काय? जय जिजाऊ जय शिवराय. तुमचं आमचं नातं काय? जय जिजाऊ जय शिवराय. छत्रपती शिवाजी महाराज की జై. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ओके डन. థ్యాంక్ యూ. बाय.